ఆడవాళ్ళకి బస్సు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు. ఎవరికి వచ్చింది? మరి ఇవ్వాలి కదా, 5,000 6,000 ఇవ్వాలి కదా, ఇవ్వలేడు. లేనప్పుడు వాళ్ళు చెప్పుకోవడం వేస్ట్ కదా, ఇవ్వలేం. హామీలు ఇచ్చి వచ్చారు, ఏంటి ఆయన పుణ్యం అంటే గెలిచినారు. ఏంటి వాళ్ళు ఇచ్చేది? ఇప్పుడు ఈ నెల 29 నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాం అంటారు, మీరే ఉంటారు. పోరాడొచ్చు, తప్పే ఉంది, పోరాడతాడు కూడా. అంత లాక్డౌన్లో కూడా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, అందరికి వచ్చింది. ఎలాగ 5ంటికే ఇచ్చారు. అంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పథకాలు వేశారు, వాళ్ళకి అనుకున్న అందరికి వచ్చింది పథకాలు. వైసీపీ కాదు, అందరికి ఇచ్చాడు. మరి ఏమేమిస్తాడో చూద్దాం. వచ్చే సంవత్సరం అంటున్నారుగా. అంటే చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేస్తున్నారు. మరి హామీలు ఇవ్వడం దేనికి అయ్యా? ఆడవాళ్ళకి బస్సు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు. ఎవరికి వచ్చింది? ఏంటి ఆయన ఇంటికి ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి అన్నాడు. ఏంటి ఇచ్చేది ఆయన? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం అంటున్నాడు కదా. వాళ్ళు వచ్చినా చేయరు, వీళ్ళు వచ్చినా చేయరు, మన పని మనం వేసుకోవాలి, తప్పదు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, మీరే ఉంటారు. అప్పుడు కరోనా బట్టి వాలంటీర్లు ఉండడం కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు ఆ వాలంటీర్లకి? 2 లక్షల మంది మరి ఇవ్వాలి కదా, 5,000 6,000 ఇవ్వాలి కదా, ఇవ్వలేడు. లేనప్పుడు వాళ్ళు చెప్పుకోవడం వేస్ట్ కదా, ఇవ్వలేం. హామీలు ఇచ్చి వచ్చారు, ఏంటి ఆయన పుణ్యం అంటే గెలిచినారు. ఏంటి వాళ్ళు ఇచ్చేది?